ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వాలని, తప్పు చేసిన వారిపై మైనింగ్ యాక్ట్ వినియోగించాలే తప్ప ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సరైనది కాదని సీఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ నిర్మాణ రంగం అభివృద్ధికి చిహ్నమని, నిర్మాణాలకు కావాల్సింది ఇసుకనని, అలాంటి ఇసుకను రవాణాకు అనుమతి ఇవ్వాలని అన్నారు. తప్పు చేసిన వారిపై మైనింగ్ యాక్ట్ వినియోగించాలే కానీ ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేయడం సరైనది కాదని, ఇసుకను అందుబాటులో ఉంచాలని, సీనరేజ్ ఛార్జీలు తగ్గింపు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇసుక ఇది ప్రధాన ఇంగ్రీడియంట్. దానికి ప్రత్యామ్నాయం లేదు. కన్స్ట్రక్షన్ ప్రధానంగా కావాల్సింది సిమెంట్, స్టీల్, మెటల్, కంకర, శాండ్, ఇసుక. ఇలా మన జగిత్యాల జిల్లా ఏమైపోయిందంటే మనం స్థానికంగా ఇసుక రీచ్లు అందుబాటులో లేకపోవడం, కేవలం గోదావరి నదిపైనే ఆధారపడేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 30 కిలోమీటర్ల పై దూరం. వీళ్ళ నిర్మాణ రంగానికి కావలసినటువంటి ఇసుకను అందుబాటులో ఉంచటం ఇది ప్రభుత్వ బాధ్యత. రెవెన్యూ డిపార్ట్మెంట్, మైనింగ్ శాఖ సమన్వయంతో లేకపోవడంతో ఏదైతే నిర్మాణ రంగం ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల దృష్ట్యా జగిత్యాల నూతన జిల్లా ఏర్పడ్డ తదుపరి అప్పుడు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడంతో ఇసుక డంప్ కూడా ఏర్పాటు చేశారు. ఏది మానేరు వాక్యం ఇక్కడికి తీసుకొచ్చి తెలంగాణ మైనింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇసుక అందుబాటులోకి తెచ్చే విధంగా డంప్ ఏర్పాటు చేశారు. సంభవం ఆ ఇసుక డంప్ రెగ్యులర్గా కొనసాగకపోవడంతో వినియోగదారుడు ఏదైతున్నదో తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ అందుబాటులో ఉండేటటువంటి ఒక నియరెస్ట్ పాయింట్ గోదావరి నది. అది మనకు ధర్మపురికి వెళ్ళి దాకా రాయకల్ దాకా మన గోదావరి నది అందుబాటులో రాయకల్కి వెళ్ళి పీర్పుకి వెళ్ళి ఇప్పుడు ఇందులో ఏమైపోయిందంటే ఈ తహసీల్దార్స్ కూడా ఈ కూపన్లు ఇవ్వటం లోపల సహకరించకపోవచ్చు. ధర్మపురి తహసీల్దార్ కూపన్ ఇచ్చినా కానీ సినరేజ్ ఛార్జ్ యాడింగ్ విత్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ పర్ ట్రాక్టర్ 1000 రూపీస్ తీసుకుంటాం పర్ ట్రాక్టర్. దాంతో రవాణా ఛార్జ్, లోడింగ్ ఇవన్నీ చూసే వరకల్లా ట్రాక్టర్ దాదాపు 4000 నుండి 5000 రూపాయలు పడుతుంది. ఈ రవాణాలో కూడా ఏదైతుందో ఎవరైనా ట్రాక్టర్ రవాణాదారుడు ఈ సీనరేజ్ ఛార్జ్ యాడింగ్ విత్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఏదైతే 1000 రూపాయలు అవుతుందో అది అధికంగా భారం కావడంతో దాన్ని అవాయిడ్ చేయడానికి స్ట్రేట్ అవే నదికి ఇసుక తరలిస్తే ఇసుక అక్రమ రవాణా చేయబడేటువంటి ఒక పరిస్థితులలో ఇసుక అక్రమ రవాణాను అదుపు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మైనింగ్ డిపార్ట్మెంటే ఒక జీవో ప్రభుత్వ ఉత్తర్వు జారీ చేసి 1515 యుఎంఎస్ నెంబర్ 15 మీకు ఇవ్వలేదు. ఈ ఉత్తర్వు ప్రకారంగా మొదటి పర్యాయం ఎవరైనా ట్రాక్టర్ అనుమతి లేకుండా ఇసుక రవాణా చేస్తుంటే 5000 రూపాయలు, రెండో పర్యాయం రవాణా అక్రమంగా చేస్తే 15000 రూపాయలు పెనాల్టీ, మూడో పర్యాయం ఏదైతుందో
ట్రాక్టర్ కన్ఫిస్కేట్ చేసే విధంగా చట్టాన్ని రూపొందించి, సరే దాన్ని లారీకి వేరు టారిఫ్ ఉన్నది, ఎబో 10 tons వేరే ఉన్నది. సరే మన దగ్గర లారీల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి ఒక పరిస్థితి లేదు కాబట్టి నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ద డీటెయిల్స్. కేవలం ట్రాక్టర్తో దొరుకుతుంది కాబట్టి ట్రాక్టర్ చెప్తున్న 5,000 15,000. మూడో పర్యాయం ఏదైతుందో కన్సిస్టెంట్. వాళ్ళు ఏమైపోయింది, ప్రభుత్వము ఒకవైపు ఏదైతుందో ఇసుకను అందుబాటులో ఉంచాలి, రెండో వైపు ఏదైతున్నదో ఇసుక అనుమతికి సంబంధించి విధి విధానాలు సులువుతరం చేయదు. తప్పనిసరి పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితులలో ఎవరన్నా ఇసుక అక్రమంగా నిర్మాణాలకు తెస్తే ఏ మైనింగ్ యాక్ట్ ప్రత్యేకంగా ఈ ఇసుక అక్రమ రవాణాను నిలువరింప చేయడానికి చట్టాన్ని రూపొందించిందో దాన్ని అధిగమించే విధంగా మొదటి పర్యాయం ఏదైతుందో 379 కేసు బుక్ చేస్తుంది. ఐపీసీ 379 స్పెసిఫికలీ స్పీక్స్ ఏ ఫస్ట్ టైం పెనాల్టీ 5,000, సెకండ్ టైం 15,000, థర్డ్ టైం కన్ఫిస్కేషన్. ఇది మైనింగ్ యాక్ట్. మైనింగ్ యాక్ట్ ఇంపోజ్ చేయవలసింది, మైనింగ్ యాక్ట్ ను అధిగమిస్తూ ఐపీసీ ఇంపోజ్ చేయడంతో అంటే ఒక విధంగా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు కదా, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టు వాడు ప్రభుత్వ ఆస్తి దొంగతనం చేస్తుండని చెప్పి కేసు పెట్టేస్తుంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే ప్రభుత్వ ఆస్తిని దొంగతనం చేస్తే చేయబడ్డటువంటి ఆస్తి పరిగణలో తీసుకొని దానికి అనుగుణంగా శిక్ష నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ప్రభుత్వ ఆస్తి దొంగతనం చేస్తే చేయబడ్డటువంటి ఒక ప్రభుత్వ ఆస్తిని పరిగణలోకి తీసుకొని ఆ ఆస్తి విలువకు అనుగుణంగా శిక్షను నిర్ధారించింది. ఒక ట్రాక్టర్ ఇసుక అక్రమంగా తరలిస్తే 5,000 రూపాయల పెనాల్టీ మొదటి పర్యాయం, రెండో పర్యాయం రిపీట్ చేస్తే 15,000, మూడో పర్యాయం రిపీట్ చేయబడ్డట్టయితే అప్పుడు కన్ఫిస్కేషన్ అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా చట్టాన్ని రూపొందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన చట్టాన్ని అధిగమించే విధంగా అది పోలీస్ శాఖ కానివ్వండి, రెవెన్యూ శాఖ కానివ్వండి, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలకు అనుగుణంగా వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాలను అధిగమించే విధంగా పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది నిర్మాణ రంగంలో ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్ కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే ఇంకో వాళ్ళకి ఈ పెనాల్టీ వేయాలని చెప్పి నిర్దేశించి, దాన్ని కాదు అని చెప్పని ఐపీసీ 379 సెక్షన్ దొంగతనం చేసిండు. ట్రాక్టర్ సీజ్ చేసి ట్రాక్టర్ యజమాని, ట్రాక్టర్ డ్రైవర్ను కేసులు పెట్టడం అంటే నాకు ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పి అంటున్నాను. ఇవాళ సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో అక్కడ ఏదైతుందో ఒక పర్మిట్ తీసుకొని 4 లారీ ట్రిప్లు కొడుతుంటే రెవెన్యూ పోలీస్ అధికార యంత్రాంగం నిద్రపోతున్నారు. అసలు ఇసుక అక్రమ రవాణా ఎక్కడ జరుగుతుంది? కరీంనగర్, సిరిసిల్లలో జరుగుతుంది. జగిత్యాల జిల్లాకి వెళ్ళి ఇసుక జగిత్యాల జిల్లా దాటి బయటపోయే అవకాశం లేదు. జగిత్యాల జిల్లా నుండి ఇసుక జగిత్యాల జిల్లా పరిధి దాటి బయట పోయేటటువంటి ఒక అవకాశం లేదు, అంటే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇంతకంటే కరీంనగర్, సిరిసిల్ల దగ్గర పడుతుంది. మనకి 50 కిలోమీటర్ల దూరం దగ్గర పడక వాడు ఇక్కడికి వెళ్ళి పట్టుకపోతాడు, అక్కడికి వెళ్ళి పట్టుకపోతాడు. కానీ జగిత్యాల జిల్లా కావలసినట్టు ఒక ఇసుకను అందుబాటులో ఉంచాల్సినటువంటి ఒక పాలనా యంత్రాంగం మీరు ఇసుక అందుబాటులో ఉంచదు. నిర్మాణ రంగం కుదేలవుతుంది. అనుమతులు లీగల్ శాండ్ ట్రాన్స్పోర్టేషన్ అలో చేయమని చెప్పడం లేదు నేను, కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేయనట్టు నేను, ప్రభుత్వ నిబంధనలు అధిగమించి కాదు అని చెప్పి అంటూ నేను. వాడు మొదటి పర్యాయం తప్పు చేస్తే వేయవలసిన పెనాల్టీ 5,000 మాత్రమే అంటూ నేను. రెండో పర్యాయం తప్పు చేస్తే
15,000 పెనాల్టీ. మూడో పర్యాయం తప్పు చేస్తారు. మా ప్రజా జీవితంలో మాకేం ధర్మం ఉంటుందో మీకు కూడా ధర్మం ఉంటుందని చెప్పండి. బిసైడ్స్ ఐపీసీ దేర్ ఆర్ డిపార్ట్మెంట్ వైజ్ అదర్ యాక్ట్స్. ఎట్లయితే మైనింగ్ యాక్ట్ ప్రత్యేకంగా గనుల సంరక్షణ కొరకు రూపొందించినమో ఎక్సైజ్ యాక్ట్ ఉన్నది, ఫారెస్ట్ యాక్ట్ ఉన్నది. దేర్ ఆర్ అదర్ యాక్ట్స్. మైనింగ్ యాక్ట్ ఎట్లుందో మైనింగ్ యాక్ట్ పరిధి లోపల తప్పు చేస్తే మైనింగ్ యాక్ట్కి అనుగుణంగా చర్య తీసుకోవాలి. ఎక్సైజ్ యాక్ట్కి అనుగుణంగా తప్పు చేస్తే ఎక్సైజ్ యాక్ట్ అనుగుణంగా చర్య తీసుకోవాలి. ఫారెస్ట్ యాక్ట్ ఒకటి టేక్ చెట్టు కొడుతుంది, ఒకడు టేక్ చెట్టు కూడా అక్రమంగా కలప రవాణా చేస్తాడు. అది ప్రభుత్వ ఆస్తిని తస్కరిస్తున్నాడు. మరి ఏం చట్టం నువ్వు ప్రయోగిస్తావు? ఫారెస్ట్ యాక్ట్ ప్రయోగిస్తావు. మరి నువ్వు ప్రయోగించే చట్టం ఏంటి? ఫారెస్ట్ యాక్ట్. ఫారెస్ట్ యాక్ట్ జాగల 379 కాదు కదా నువ్వు ప్రయోగించేది. ఇవాళ అన్ఆథరైజ్డ్ ఇల్లిసిటీ లిక్కర్ దొరికితే మనం దేనిలో బుక్ చేస్తాం? ఎక్సైజ్ యాక్ట్లో బుక్ చేస్తాం. అన్ఆథరైజ్డ్ ఇల్లిసిటీ లిక్కర్ దొరికితే దేనిలో బుక్ చేస్తావు? ఎక్సైజ్ యాక్ట్లో బుక్ చేస్తాం. మైనింగ్ యాక్ట్లో పొరపాటు చేస్తే వాడు మైనింగ్ యాక్ట్లో బుక్ చేయి. అది కానీ ఏదైతుందో వాడు మైనింగ్ యాక్ట్లో తప్పు చేసిండో, నేను 370 దొంగతనమే, వాడు ఏ దొంగతనం చేసిన దొంగతనమే, వాడు 379. ప్రభుత్వమే ఇసుక అక్రమ రవాణాకు ఒక ఈ పెనాల్టీ నిర్ణయించింది. యూ కెనాట్ టేక్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. యు ఆర్ నాట్ సపోజ్ టు థింక్ ఆఫ్ టేకింగ్ లా ఇన్ టు యువర్ హ్యాండ్స్. సామాన్య ప్రజానీకాన్ని మనం మేలు చేయాలి. సామాన్య ప్రజానీకాన్ని మేలు చేయాలి. మనం సామాన్య ప్రజానీకాన్ని ఇక్కట్ల గురి చేసే విధంగా కాదు. నేనేమంటే ఒకటి నెంబర్ 1, ఫస్ట్ మీరు ఇసుక అందుబాటులో తేండి. మీరు గోదావరి రివర్కి వెళ్ళి అనుమతించడానికి ఏదైతుందో మీరు చర్యలు చేపట్టండి. ఇప్పుడు మనకు 3 మాసాల దగ్గర ఇబ్బంది ఉండదు. గోదావరి రివర్కి వెళ్ళి 3 మాసాల దగ్గర ఇబ్బంది ఉండదు అన్న. బట్ అదర్వైజ్ 3 months కొరైతే మనకి ఇబ్బంది ఉండదు. చెప్పండి, టిల్ జూన్ జూలై దాకా మనకి ఇబ్బంది ఉండదు. గోదావరికి వెళ్ళి అనుమతించండి. సీనియరేజ్ ఛార్జ్ ఏదైతున్నదో సులువుతరం చేయండి. శాండ్ ట్యాక్స్ విధానాన్ని మీరు ఎగ్జామిన్ చేయండి. పెద్దపల్లి జిల్లాలో ఏ శాండ్ ట్యాక్స్ విధానంతో ఏదైతే నిర్మాణదారునికి అతి తక్కువలో ఇసుక అందుబాటులోకి వస్తున్నదో దాన్ని ఇక్కడ మన దగ్గర అమలు చేయడానికి ప్రయత్నం. ఆ విధానం అమలైనట్టయితే నిర్మాణదారుడికి మీకు చార్ట్ ఇచ్చింది, ట్రాక్టర్లను బుక్ చేసుకుంటారు. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతుందో ట్రాక్టర్లను బుక్ చేసుకుంటారు. జిల్లాలో శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కొరకు ట్రాక్టర్ ప్రొవైడ్ చేయగలిగేటటువంటి ట్రాక్టర్స్ అన్నీ బుక్ చేసుకొని వాళ్ళు గిట్టుబాటు అయ్యే విధంగా ఏది ట్రాక్టర్ నిజమైన గిట్టుబాటు అయ్యడానికి రోజుకు 1000-2000 రూపాయలు గిట్టుబాటు అయ్యే డ్రైవర్కి శాలరీ అన్ని కలుపుకొని ఒక 2000 వచ్చేటట్టు ఏదో వర్కౌట్ చేసి విధానం రూపొందించి వినియోగదారుడికి తక్కువ ధరకు వచ్చేటట్టు చూస్తారు. అదే ఎగ్జామిన్ చేయండి. గోదావరి నదికి వెళ్ళి ఎట్లా పర్మిట్ ఇస్తే ఇక్కడ ఒక 3000 రూపాయలు ఇక్కడ ఇంట్లో పడాలి. 26 మందినే ఉన్నది కానీ నేను ఎందుకంటే 2000 రూపాయలు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళ రీచా జిల్లాలో శాండ్ అవైలబిలిటీ కొరత ఉండడంతో ప్రత్యేకంగా ఇక్కడ 3000 రూపాయలకు అంటే మనకు అక్కడ వీళ్ళు ఏం చేస్తుందో ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళు ఇస్తలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే లోడింగ్ ఇస్తున్నారు. లోడింగ్ ఇచ్చినాక ఈ స్టాక్ పాయింట్ నుండి వాడి ఇంటి దాకా వాడే ట్రాక్టర్ పెట్టుకోవాలి. అది కనీసం ఒక 1000 రూపాయలు ఖర్చు వస్తుంది. అంటే 2000 రూపాయలకు నువ్వు ఏదైతుందో డంప్ కాడ స్టాక్ పాయింట్ లోపల అంటే డంప్ యార్డ్ దగ్గర నువ్వు లోడ్ చేస్తే 1000 రూపాయలు ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకున్న 3000 రూపాయలకు మనకి ఒక ట్రాక్టర్ ఏదైతుందో నీకు సీనియరేజ్ ఛార్జ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ అంతా పట్టుకుని 312 రూపాయలు అయినప్పుడు నీ ట్రాన్స్పోర్టేషన్ 170 రూపీస్ పడుతుంది. ట్రాక్టర్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రమ్ మానేర్ టు జగిత్యాల్ పర్ ట్రాక్టర్ 1700 రూపాయలు పడుతుంది. 2000 రూపాయలు నువ్వు డంప్కి వెళ్ళి నువ్వు లోడ్ చేస్తే ఈ 1000 రూపాయలతో ట్రాక్టర్ కూడా ఇంటి దాకా. ఇవాళ కొన్ని దిస్ ఇస్ ఆల్సో ఇన్ వే ఇట్స్ వెల్ఫేర్ యాక్ట్. అన్నీ మనం వాణిజ్యపరంగా చూడటం కాదు, నేను ఎక్కడెంత సంపాదిస్తున్నా అని చెప్పేది కాదు. ప్రజా అవసరాలు అనేది ప్రధానమని చెప్పట్ట. ప్రజా అవసరాలను పరిగణించుకోవాలి. ఇవాళ నిర్మాణ రంగం అనేది ప్రధానమైందని చెప్పండి. అవి సంక్షేమ కార్యక్రమాలే కానివ్వండి, వ్యక్తిగత నిర్మాణాలే కానివ్వండి, నిర్మాణ రంగం అనేది ప్రధానమైంది. డెవలప్మెంట్కు అభివృద్ధి చిహ్నం నిర్మాణ రంగం అని చెప్పండి. అభివృద్ధి చిహ్నము నిర్మాణ రంగం.
అటువంటి నిర్మాణ రంగానికి కావాల్సిన ఇసుక సామాన్యునికి ఏదైతుందో గతంలో 2,000 రూపాయల ట్రాక్టర్ లభిస్తుందని చెప్పంటున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,000 రూపాయలు లభించే ఇసుక ఇవాళ 5,000 రూపాయలు అయిందంటే నిజంగా అప్పుడప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,000 రూపాయలు లభించిన ఇసుక ఇవాళ ఏదైతుందో 4,000 5,000 చేరుకుందంటే పరిస్థితి ఏ విధంగా మారుతుంది మనం ఊహించాలని చెప్పండి. దయచేసి ఎవరైనా ఇసుక అక్రమ రవాణాలో పాల్పడ్డా దానికి ఉన్న మైనింగ్ యాక్ట్ పరిధి లోపలనే పనిచేయాలి తప్ప మైనింగ్ యాక్ట్ను అధిగమించి ఐపీసీని వినియోగించడం సమంజసం కాదు అని చెప్పండి. మైనింగ్ యాక్ట్ను అధిగమించి ప్రభుత్వమే ప్రత్యేకంగా మైనింగ్ యాక్ట్ రూపొందించినప్పుడు ప్రభుత్వ ఆలోచన విధానానికి భిన్నంగా నేను ఐపీసీ ఇన్వోక్ చేస్తా అని చెప్పి భావించడము ఇట్స్ నాట్ ప్రాపర్, సమంజసం కాదు. ఇది సామాన్యునిపై ఏదైతుందో సామాన్యుని ఇక్కట్ల గురించి వీళ్ళ పొట్ట పోసుకోవడానికి వరకు ఏదైతున్నదో దానిలో పనిచేసేవాడు ఎవడో డ్రైవర్, వాడు ఎక్కువ నెలకు సంపాదించేది ఎంత 10,000 రూపాయలు మీద సంపాదించేది 20,000 రూపాయలు వస్తాయి. డ్రైవర్ 10,000 ఓనరు 10,000, డ్రైవరు 10,000 ఓనరు 10,000. ఇద్దరు పొట్ట పోసుకో, ఒక ట్రాక్టర్ వెనుక ఇద్దరు పొట్ట పోసుకో, ఒక ట్రాక్టర్